అత్యంత నమ్మకస్తులైనటువంటి రజక సోదర సోదరీమణులందరికీ కూడా ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా దాదాపుగా మోర్ దాన్ 80% ఎప్పుడు ఇప్పటికీ కూడా ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్నిసార్లు ఎలక్షన్స్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఆయన మీకు ఇచ్చిన గౌరవం, మీరు వారికి ఇచ్చినటువంటి కృతజ్ఞత అభినందనీయం. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా రెండు భాగాలుగా మనం మాట్లాడుకుంటే మీ సమస్యలు జనరల్గా మీరు చేసుకునే వర్క్కి నాకు అనిపించినవి కావాల్సింది ఒక మంచి వాషింగ్ మెషిన్, రెండోది మంచి డ్రై క్లీనింగ్ ఐరన్ చేయగలిగేటువంటి మెషిన్. అవి రెండు పెట్టుకునేటువంటి ప్లేస్ థర్డ్ షాప్. నేను యుఎస్లో బట్టలు పంపించినప్పుడు చాలా క్లీన్గా వస్తాయి, చిన్న మడత కూడా ఉండదు, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ మిషనరీ లేదు. మీరు చెప్పింది 100% కరెక్ట్. నాకే అనిపించేది అక్కడ మిషనరీ వాళ్ళతో టైఅప్ అయ్యి నేనే డ్రై క్లీనింగ్ షాపులు పెడతామా అనిపించింది. ఇక్కడ ఇది వాస్తవం. అంటే ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఒక పని మీద ఒక వ్యక్తికి అంటే ఆ నీట్గా, నాకు చక్కగా నీట్గా ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడం అంటే నాకు ఇష్టం. చేసినప్పుడు ఇక్కడ అంత క్వాలిటీ లేనప్పుడు ఇది ఏంట్రా ఎందుకు లేదని అనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు చెప్పింది కావాలంటే మీరు ఎవరైనా మీ అసోసియేషన్ తరఫున కానీ మంచి వాళ్ళు దాని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కనుక ఎవరైనా నాతోటి వస్తే నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మనం ఒకసారి అక్కడ ఉన్న డిఫరెంట్ మెషినరీస్ అన్ని చూద్దాం, చూసి దాన్ని ఏ విధంగా దీన్ని తీసుకురావాలనేది ఒక ఆలోచన చేద్దాం. దీనికి ఫండ్స్ అనేవి కూడా ఒకసారి ఆలోచించి మరి బాబు గారు పెట్టినటువంటి బడ్జెట్లో అది ఎంత అవుతుంది ఏంటి అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా విపరీతమైనటువంటి అప్పులమయమైపోయింది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారో అసలు ఎట్లా ఉందో ఎవరికి తెలియదు. రేపు గవర్నమెంట్ వస్తే కానీ తెలియదు. ఆ సిచ్యువేషన్ బట్టి మొదటి 6 నెలలు 1 ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్లో అయినా సరే తప్పనిసరిగా వీటన్నిటి గురించి ఆలోచించి ఫాలో అప్ చేద్దాం అంతవరకు డెఫినెట్గా. సో ఇది ఒక ఆస్పెక్ట్. మీకు జనరల్గా మీ వృత్తిపరంగా అది ఎంతమందికి చేయగలం ఏంటనేది సెకండరీ అయితే ముందు ఒక బెంచ్ మార్క్ చేయటం, కొన్ని క్వాలిటీ డ్రై క్లీనింగ్ సెంటర్స్ పెట్టించే విధంగా చేద్దాం. అది ఒకటి. అది పోయిన తర్వాత నెక్స్ట్ అసలు జనరల్గా ఇప్పుడు బీసీలు అంటేనే తెలుగుదేశం, బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. నేను ఈ మధ్య ఎప్పుడు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడుతూ ఉన్నా కూడా మనం ఎక్కువ బీసీలని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో నమ్మకంగా వెన్నుముకలాగా ఉన్నారు. పదవుల్లో కానీ ఎందులో అయినా మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారనుకోండి, ఆయన పేరుకి ఇస్తారు ఏముంది 5 డిప్యూటీ సీఎంలో ఏదో పెట్టారు, చాలా వేరే అయ్యి ఇచ్చారు. ఉపయోగం ఏంటి? వెళ్తే అసలు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే మీరు అడగండి, సపోజ్ అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారు అని. అది పరిస్థితి. అక్కడికి ఆయన అంటే నేను చూడలేదు కానీ చూసిన వ్యక్తులు, నాకు తెలిసిన వ్యక్తులు, దగ్గరగా ఉండే వ్యక్తులు చెప్పేది ఏంటంటే అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎవరికి కుర్చీ ఉండదంట, ఎవరికి కుర్చీ వేయాలో వేయకూడదో కనుసైగతో తెలుస్తారంట. అంటే ఆత్మాభిమానం లేనటువంటి, ఆత్మగౌరవం లేనటువంటి పోస్టులు ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఏముంది? అది ఆయన మైండ్ సెట్ అనేది. అది నేను అనేదంటే అసలు తెలుగుదేశం పార్టీలో నాయకుల పేర్లు చెప్పమంటే మనం 5-6 పేర్లు టకటకా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎర్రంనాయుడు గారు, బాలయోగి గారు, దేవేంద్ర గౌడ్ గారు, కళా వెంకట్రావు గారు, లేదా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు, ఇట్లా మనం పేర్లు చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అంటే మనం ఏ పేర్లు చెప్తాం? మీరు చెప్పండి. టక్కని ఒక 5 నాకు గుర్తొచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వీళ్ళు తప్పించి నాకు వేరే వాళ్ళు ఒక మంచి బీసీ నాయకుల్ని తయారు చేసినటువంటి పరిస్థితి నాకు ఇప్పటివరకు అయితే లేదు. సరే ఆయన 5 సంవత్సరాల పార్టీయో 10 సంవత్సరాల పార్టీ అనుకున్నా కూడా మనసుంటే మార్గం ఉంటుంది. 5 సంవత్సరాల్లో కూడా ఎంతైనా చేయొచ్చు. బట్ అటువంటి పరిస్థితి ఇప్పటివరకు కనపడలేదు నాకు. కాబట్టి అదొకటి మీరు ఆలోచించాలి.